వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. ప్రజెంట్ మనం ట్రిగోనమెట్రీ అనే చాప్టర్ను డిస్కషన్ చేస్తున్నాం. అందులో భాగంగా మొదటగా మనం త్రికోణమితి నిష్పత్తుల గురించి, తర్వాత టేబుల్ గురించి, తర్వాత ఆల్ సిల్వర్ టీ కప్, దాంతోపాటు ఐడెంటిటీస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, cosec స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, ఇలాంటి ఐడెంటిటీస్ గురించి చూసినాం. అలాగే రెసిప్రోకల్స్ కూడా వాటి గురించి కూడా డిస్కషన్ చేసినాం. ఇప్పుడు దాని కంటిన్యూషన్ మనం 10th క్లాస్కు సంబంధించిన టెక్స్ట్ బుక్ తీసుకొని ఏ టైప్ ఆఫ్లో క్వశ్చన్స్ అడుగుతాడు, ఈజీగా మనం ప్రాబ్లం చేస్తూ స్పీడ్గా ప్రాబ్లం మనం చేస్తూ అవన్నీ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ బేస్లో ఇప్పటివరకు అడిగినటువంటి క్వశ్చన్స్, ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, వాటన్నిటి గురించి మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఆల్ సిల్వర్ టీ కప్ అనే ఒక విషయాన్ని డిస్కషన్ చేసినాం కదా. ఒకసారి మనకు చాలాసార్లు మనకి ఇట్లా అడుగుతాడు, సైన్ 120 వాల్యూస్, సైన్ 120 వాల్యూస్, సైన్ 120 డిగ్రీస్ ఎంత అని అంటాడు. సైన్ 120 అంటే ఎంత వస్తుంది, ఏ క్వాడ్రంట్కి వస్తుంది. ఫస్ట్ ఈ 120 ఎక్కడ వస్తుంది అనే విషయాన్ని చూసుకోవాలి. ఈ 120 అనేది ఎక్కడ వస్తుంది అనే విషయాన్ని చూసుకోవాలి. ఇక్కడ ఇది 0, ఇది 90, ఇది 180, ఇది 270, ఇది 360. 120 అంటే మోస్ట్లీ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది మనం కదా. సో దీన్ని ఏమని రాయొచ్చు, 90 ప్లస్ అని రాయొచ్చు, 180 మైనస్ అని రాయొచ్చు కదా. 90 ప్లస్ అని రాయొచ్చు, 180 మైనస్ అని రాయొచ్చు. ఈ రెండిట్లో ఏది రాసినా ఓకే. సో ఆ విధంగా చేంజ్ చేయాలి. ఫస్ట్ ఏం చేద్దాం, దీన్ని రెండు విధాలుగా రాయొచ్చు. దీన్ని ఏమని రాయొచ్చు, సైన్ 90 ప్లస్ 30 డిగ్రీస్. లేదు నేను ఇట్లా రాయను అంటే ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఏమని రాయొచ్చు, దీన్ని సింప్లిఫై చేద్దాం, మళ్ళీ వేరే చేద్దాం. ఫస్ట్ ఏమవుతుంది, ఇది ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. 90 ప్లస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్, సెకండ్ పాదం. రెండవ పాదంలో సైన్ అనేది ఏంటి, ధనాత్మకం. సైన్ అనేది ఏంటి, ధనాత్మకం. ఏమన్నాం, ఆల్ సిల్వర్ టీ కప్, ఆల్ సిల్వర్ టీ కప్ అన్నాం. కాబట్టి ఇక్కడ సిల్వర్ అంటే సైన్, దాని రెసిప్రోకల్ అంటే కొస్సెక్, ఆ రెండు ధనాత్మకం. కాబట్టి ఇక్కడ ఈ సైన్ అనేది ఏంటి అంటే ధనాత్మకం. ఓకే, 90 ఉన్నప్పుడు సైన్ ఏమవుతుంది అంటే కాస్ అవుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం డిస్కషన్ చేద్దాం. 90 ఉన్నా 270 ఉన్నా ఇక్కడ ఏమవుతుంది అంటే సైన్ అనేది కాస్ అవుతుంది, కాస్ అనేది సైన్ అవుతుంది. 90 ఉన్నా 270 ఉన్నా స్టార్టింగ్లో సేమ్. ఇంకా ట్యాన్ కాట్ అవుతుంది, కాటు ట్యాన్ అవుతుంది. సెక్ కొసెక్ అవుతుంది, కొసెక్ సెక్ అవుతుంది. ఈ విధంగా 90 కానీ 270 ఈ స్టార్టింగ్లో ఉన్నప్పుడు. సేమ్ అదేవిధంగా 180 ఉన్నా 360 ఉన్నా స్టార్టింగ్లో సైన్ గానే ఉంటుంది, కాస్ గానే ఉంటుంది, సెక్ గానే ఉంటుంది. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే నో చేంజ్. ఇక్కడ చేంజ్ కాదు, అసలు చేంజ్ కాదనే విషయాన్ని మనం గమనించాలి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చేసే ప్రయత్నం చేద్దాం. 90 ఉన్నప్పుడు చేంజ్ అవుతుంది, 90 ఉన్నా 270 ఉన్నా చేంజ్ అవుతుంది అనే విషయాన్ని మనం అంటున్నాం. 90 ఉన్నా 270 ఉన్నా చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి 90 కాబట్టి సైన్ కాస్త ఏమవుతుంది, చేంజ్ అవుతుంది, కాస్ అవుతుంది. 90 ఉన్నప్పుడు కాస్ అయింది. ఇది ఏ క్వాడ్రంట్, సెకండ్ కాబట్టి ప్లస్ అని పెట్టాలి. ఇక్కడ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ రాసేయాలి. ఓకేనా. సైన్ కాస్ 30 వాల్యూ మనకు తెలుసా, తెలియనప్పుడు ఏం చేయాలి, ఫింగరింగ్ మెథడ్కి వెళ్ళాలి. కాస్ అంటే ఏంది, 30 అంటే ఈ ఫింగర్. కాస్ అంటే ఏం చెప్పినాం మనం,
రూట్ అబోవ్ ఫింగర్స్ బై 2 అన్నాం. రూట్ అబోవ్ ఫింగర్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి బై 2. ఇదే మన ఆన్సర్. ఈ విధంగా ప్రాబ్లమ్స్ నుంచి చేయాలి. సేమ్ ఇంకోటి చేద్దాం చూడండి. ట్యాన్ తీసుకుందాం. ఇప్పుడు ట్యాన్ 300 అని రాసిన. దీని వాల్యూ మనకు టేబుల్లో ఉందా అంటే లేదు, కానీ దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏమని రాయొచ్చు దీన్ని? ట్యాన్ దేనికి దగ్గరలో ఉంది? ఇది 270 ఉంది కదా, 270 ప్లస్ అన్న రాయొచ్చు, లేదంటే 360 మైనస్ అన్న రాయొచ్చు. 270 ఏమవుతుంది? 270 ప్లస్ 30 ఈ విధంగా రాయొచ్చు. 270 ఉన్నప్పుడు ట్యాన్ ఏమవుతుంది? కాట్ అవుతుంది. 270 ప్లస్ అన్నప్పుడు ఏ క్వాడ్రంట్, ఏ పాదం? ఈ ఫోర్త్ పాదం. ఈ ఫోర్త్ పాదంలో కాట్ అనేది నెగిటివా పాజిటివా? నెగిటివ్. ఫోర్త్ పాదం 4వ పాదంలో కాట్ అనేది నెగిటివ్, కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టాలి. ఇది 30 అని రాయాలి. కాట్ 30 వాల్యూ తెలుసా? తెలియదు, కానీ కాట్ని ఏమని రాయొచ్చు మనం? కాస్ 30 బై సైన్ 30 అని రాయొచ్చు. కాస్ 30 అంటే ఎంత? ఇంతకుముందు చూసినాం మనం. ఎంత వచ్చింది? √3/2 మైనస్కు మైనస్. సైన్ 30 ఎంత? బిలో ఫింగర్స్ బై 2 √1/2. ఈ 2 ఇటు క్యాన్సల్, మైనస్ √3 వస్తుంది. మైనస్ కాట్ 30 వాల్యూ ఎంత? మైనస్ √3 అని. ఈ విధంగా ఇలాంటివన్నీ మనం ఏ డిగ్రీ ఇచ్చినా మనం ప్రాబ్లమ్స్ చేసే విధంగా చూసుకోవాలి. సో నెక్స్ట్ వన్, ఇంకో విషయాన్ని ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే పైథాగర థీరాన్ని గుర్తుపెట్టుకోవాలి. పైథాగర థీరం ఏం చెప్తుంది? పైథాగోరియన్ థీరం. పైథాగరస్ అని రాసిన నో ప్రాబ్లం. పైథాగరస్ థీరం. ఈ థీరం ఒకటి గుర్తుపెట్టుకోండి. పైథాగర థీరం ఏంటి? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. అంటే మీనింగ్ ఏంటి? ఇట్లా రాస్తాం కదా. ఇది ఒక సైడు, ఇది ఒక సైడు. ఈ రెండిటి యొక్క స్క్వేర్ల మొత్తం అనేది దీనికి ఈక్వల్ కావాలి. ఓకేనా? దీని యొక్క స్క్వేర్కి ఈక్వల్ కావాలి. చూడండి, ఏ, ఇది బి, ఇది సి తీసుకుంటే దీని స్క్వేర్, ఈ రెండు స్క్వేర్ల సమ్ దీని యొక్క స్క్వేర్కి సమానం కావాలి. అంటే రెండు భుజాల వర్గాల మొత్తం అనేది రెండు భుజాల వర్గాల మొత్తం అనేది దాని కర్ణం యొక్క వర్గానికి సమానం కావాలి. స్క్వేర్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది 2 sides ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్కి ఈక్వల్ కావాలి. ఆ విధంగా అయితే దాన్నే మనం పైథాగరస్ థీరం అని అంటాం. ఇందులో ఒక కోణం అనేది 90 డిగ్రీలు ఉంటుంది. వన్ యాంగిల్ ఈస్ హ్యావింగ్ 90 degrees అని చెప్తాం. ఇది పైథాగరస్ థీరం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు ఇంకేం గుర్తుపెట్టుకోవాలి అంటే సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంటుంది. సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సేమ్ సైన్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఇది ఒక ఫార్ములా. ఇక్కడ చూడండి, సైన్ వచ్చినప్పుడు ప్లస్ వచ్చినప్పుడు ఇక్కడ ప్లస్ ఏ వచ్చింది, ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు మైనస్ ఏ వచ్చింది. ఒకటి సైన్ ఉండాలి, ఒకటి కాస్ ఉండాలి. ఒకటి సైన్ ఉండాలి, ఒకటి కాస్. ఇక్కడ సైన్ వచ్చింది కదా, ఇక్కడ కాస్, ఇక్కడ సైన్, ఇక్కడ కాస్, ఇక్కడ సైన్, ఇక్కడ సైన్, ఇక్కడ కాస్, ఇక్కడ కాస్, ఇక్కడ సైన్, ఇట్లా ఆల్టర్నేట్. సేమ్ ఇప్పుడు సైన్ అయిపోయింది. కాస్ ఏ ప్లస్ బి, ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ రావాలి. బోత్ సేమే ఉండాలి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఈ విధంగా ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ రావాలి. సేమ్ కాస్ ఏ మైనస్ బి, కాస్ ఏ కాస్ బి ప్లస్ ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు ఇక్కడ ప్లస్ రావాలి. సైన్ ఏ సైన్ బి. ఈ విధంగా ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ బోత్ కాస్ బోత్ సైన్, బోత్ కాస్ బోత్ సైన్. ప్లస్ వచ్చినప్పుడు మైనస్, మైనస్ వచ్చినప్పుడు ప్లస్. ఇదొకటి.
ఓకే. సో వీటి నుంచి మనం ఇంకా కొన్ని జనరేట్ చేయొచ్చు. ఫస్ట్ దీన్ని చూడండి, సైన్ ఉంది ఇక్కడ ఏ, ఇక్కడ కూడా సెకండ్ ప్లేస్ కూడా ఏనే పెడదాం. దీనికి ఏమంటారు ఫార్ములా, సైన్ ఏ కాస్ ఏ ప్లస్ కాస్ ఏ సైన్ ఏ. చూడండి ఇది రెండు సేమేనా, ఏ ఇంటూ బి అన్న బి ఇంటూ ఏ అన్న ఒకటే కదా. సో ఏ ప్లస్ బి, ఏ ప్లస్ ఏ 2a అంటే 2 సైన్ ఏ కాస్ ఏ. గీదాన్ని కూడా ఏమని రాయొచ్చు దీన్ని సైన్ 2a, ఏ ప్లస్ ఏమవుతుంది 2a సైన్ 2a ఫార్ములా ఇది, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సేమ్ అదే విధంగా దీన్ని కూడా చేస్తే, కాస్ కూడా చేద్దాం, చూద్దాం. కాస్ ఏ ప్లస్ ఏ, చెప్పండి ఏమని రాయొచ్చు, కాస్ ఏ ప్లస్ ఏ, కాస్ ఏ కాస్ బి మైనస్ బి లేదు ఇక్కడ, బి ప్లస్లో కూడా ఏనే, మైనస్ సైన్ ఏ ఓకే. కాస్ ఏ ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. కాబట్టి ఇది కాస్ స్క్వేర్ ఏ అని రాష్ట్రం. ఇదేమవుతుంది సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి చేంజ్ చేద్దాం. ట్రిగోనమెట్రీని యూజ్ చేసి, ట్రిగోనమెట్రిక్ ఐడెంటిటీస్ని ఉపయోగించి ఈ రెండిట్లో దీన్ని కానీ చేంజ్ చేద్దాం. ఈ ప్లేస్లో ఏమని రాయొచ్చు మనం, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. అప్పుడు సైన్ స్క్వేర్ ఏ ఏమవుతుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. దీన్ని ఉపయోగించి ఇక్కడ రాద్దాం. సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఏమని రాయొచ్చు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. సో కాస్ స్క్వేర్ ఏను సేమ్ రాద్దాం, మైనస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని రాసిన. ఇప్పుడు కాస్ స్క్వేర్ ఏను సేమ్ రాసిన, మైనస్ ఆఫ్ 1 మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏమవుతుంది 2 కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇది ఫార్ములా. దేనికి ఫార్ములా, ఏ ప్లస్ ఏ ఏమవుతుంది 2a అవుతుంది. అంటే కాస్ 2a ఫార్ములా, ఇది కాస్ 2a ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇలాంటిదే చూడండి, ఇదే తీసుకొని ఒకటి అప్లై చేద్దాం. కాస్ 2a ఎంత వచ్చింది, 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 అని వచ్చింది. ఇప్పుడు నేను ఐడెంటిటీ ఉపయోగించి ఈ ప్లేస్లో ఏమని రాయొచ్చు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ట్రిగోనమెట్రీ ఐడెంటిటీని ఉపయోగించి ఈ ప్లేస్లో ఇది రాయొచ్చు. ఇప్పుడు 2 ఇంటూ 1 ఏమవుతుంది 2, 2 ఇంటూ ఇది ఏమవుతుంది 2 సైన్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఈ ప్లస్ 1, ఈ ప్లస్ 2, ఈ మైనస్ 1 ఏమవుతుంది 1, 2 సైన్ స్క్వేర్ ఏ. ఇది కూడా ఒక ఫార్ములా. దేనికి కాస్ 2aకి ఇది ఒక వన్ ఆఫ్ ది ఫార్ములా. ఓకేనా. ఇట్లా డిఫరెంట్గా వాటిని ఉపయోగించి సందర్భాన్ని బట్టి దీన్ని మనకి ఏది అవసరమో దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. సో అట్లా ఐడెంటిఫై చేసి డిఫరెంట్గా ఇది అటు అది ఇటు చేంజ్గా చేస్తూ మనం వివిధ ఫార్ములాస్ను ఐడెంటిఫై చేస్తూ వాటిని ప్రాబ్లంలో ఉపయోగిస్తూ వీటిపైన మంచి కమాండ్ వస్తే మీకు ప్రాబ్లమ్స్ అనేది ఈజీ అవుతుంది. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం 1 by 1 ఇప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అన్నీ చేద్దాం. ఇప్పటి వరకు కాన్సెప్ట్ అంతా ఐడియా అర్థమైతే, మంచి కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఈజీగా ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ నుంచి మనం ప్రాబ్లమ్స్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్